శ్వేతని బుద్ధుందా? నాకు బుద్ధుంది కానీ నేను శ్వేతని కాదే. బుద్ధుంటే శ్వేతకి అంకుల్. శ్వేత ఎవరు డార్లింగ్? డార్లింగ్ ఏంటి? నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్? ముందు నీ గర్ల్ ఫ్రెండ్ శ్వేతకి ఇవ్వు. శ్వేత అనే అమ్మాయిని కలిసి తనకి బాయ్ ఫ్రెండ్ గా మారి అప్పుడు ఫోన్ ఇస్తాను, ఓకేనా? శ్వేత మీ పక్కనే ఉందని నాకు తెలుసు. స్పీకర్ ఆన్ చేయి, బూతులు తిట్టాలి. నీకు బూతులు కూడా వచ్చా? బోలో స్పీకర్ ఆన్ చేసావా లేదా? చేశాను డార్లింగ్. ఏ శ్వేత, స్టూపిడ్ శ్వేత, డాగ్ శ్వేత, మంకీ శ్వేత, మా అత్తతో రైమ్ మీద వాక్ చేపిస్తావా? ఏ ఎవరిని తిడుతున్నా? ఫోన్ చేయొద్దన్నాగా. శ్వేతని. శ్వేత, ఐఎమ్ నాట్ శ్వేత. ఐ థింక్ ఇట్స్ రాంగ్ కాల్. ఓ ఐఎమ్ వెరీ సారీ అండి. అది అలా మాట్లాడుతుంటే రాంగ్ కాల్ అని చెప్పొచ్చు కదండి. నో 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 నో, ఇట్ వాస్ రియల్లీ ఫన్. షీ టాక్స్ సో స్వీట్లీ. అసలు ప్రాబ్లం ఏంటండి? నేను ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేశాను. అది మా నాన్న చూసేశారు, ఇంటికి వచ్చి తిట్టేశారు. ఓ, సో యూర్ అ మోడల్? నో, ఐఎమ్ నాట్ ఎ మోడల్. మై ఫ్రెండ్ శ్వేత, షీఈ్ ఎ మోడల్. దానికోసమే చేయాల్సి వచ్చింది. అయితే మీరు చాలా అందంగా ఉంటారన్నమాట. ఎస్. మీ నానంటే భయమా? ప్రేమతో కూడుకున్న గౌరవంతో మిక్స్ అయిన భయం. ఓ, అన్ని ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. ఓ మై గాడ్, అసలు పరిచయమే లేని వ్యక్తితో 2 గంటల నుండి మాట్లాడుతున్నానా? అయ్యో, నాకు కూడా టైం తెలియలేదండి. ఇంతసేపు మాట్లాడినా అస్సలు ఫ్లర్ట్ చేయలేదు. బాగా దగ్గర మనిషితో మాట్లాడినట్టు ఫీలింగ్ కలిగింది. థ్యాంక్ యూ. అండ్ సారీ, నా వల్ల మీరు ఉపవాసం జాగారం చేశారు. అయ్యో, మీతో మాటలో పడి డిన్నర్ చేసేసాను. ఇది మరీ అన్యాయం అండి, నేను ఇంకా తినలేదు. అరే సారీ అండి, మీరు వెంటనే వెళ్ళి తినేయండి. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటది? మనం ఫ్రెండ్స్ అవ్వచ్చా? షూర్. ఎప్పుడు కలుద్దాం? అలాంటి ఫ్రెండ్స్ గా కాదు, ఓన్లీ ఫోన్ ఫ్రెండ్స్. నాకు మీతో మాట్లాడాలనిపించినప్పుడు, నా ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలనుకున్నప్పుడల్లా మీకు ఫోన్ చేస్తాను. మీరు కూడా ఫోన్ చేయొచ్చు, సరే. బట్ ఓన్లీ ఫ్రెండ్స్. షూర్. గుడ్ నైట్, బై. గుడ్ నైట్. వెరీ ఇంట్రెస్టింగ్. అవును, లాస్ట్ టైం వచ్చినప్పుడు మీతో పరిచయం పెంచుకుందాం అనుకున్నాను, కుదరలేదు. బై డు బై, ఐఎమ్ వెపన్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఇంతకీ మీ ప్రాబ్లం ఏంటి సార్? వెయిట్ పెరగడానికి వచ్చా. అదేంటి సార్, బజార్ని పడి బాగా దొబ్బి తింటే లావ్ అవుతారు కానీ ఇలా ట్రీట్మెంట్ సెంటర్లకు వచ్చి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? అదో రొయ్య మీసం సార్, ఇలా రండి. ఇక్కడ చూసారా, బిఫోర్ డ్రమ్ ఆఫ్టర్ స్లిమ్. అంటే నాలా ఉన్నవన్నీ నీలా తయారు చేస్తారనమాట. ఓకే, బిఫోర్ స్లిమ్ ఆఫ్టర్ డ్రమ్ అంటే నాలా ఉన్నవాడిని ఇలా చేస్తారన్నమాట. ఈ రొయ్య చెప్పేది కరెక్టే. మీరేం అనుకోకపోతే మీకు విషయం చెప్పనా? మీరు తిన్న ఫుడ్ అంతా మీ మీసాలు తినేస్తున్నాయి. ఈ మీసాలు తీసేయచ్చుగా. నన్నేమన్నాను? నా మీసాలు నేను అన్నావా? చాలా లేచిపోతాయి. నేనేం అనలేండి.